అందరికీ యాషువా మెస్సియ నామం పేరిట షలోం. ఈ వారం 22వ పర్ష వయఖేల్ అనగా మరియు అతను సమకూర్చెను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 22వ పర్ష. సెఫర్ షెమోత్ నందు ఇది 10వ పర్ష. రెండవ అలియా వాక్య భాగములు. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండము 35వ అధ్యాయం 21వ వచనం నుండి 29వ వచనం వరకు. రెండవ అలియాను గూర్చిన క్లుప్త వివరణ. ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి మిష్కాన్ అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యావేకు అర్పణము తెచ్చిరి. అనగా స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యావేకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. మోషే చేయవలనని యావే ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యావేకు అర్పణములను తెచ్చిన విషయాలను గూర్చి ఈ అలియా వివరిస్తుంది. అందరికీ షలోం. లెహిత్రోత్.